చాలా కాలం క్రితం రాక్షసులు భూమిపై భయంకరంగా అత్యాచారాలు చేస్తున్న రోజులవి. మానవులు చాలా బాధలు పడుతూ దేవతల్ని ప్రార్థించేవారు. ఈ సమయంలో ఇక్కడ ఇంద్రకీలుడు అనే మహాతపస్వి ఉన్నాడు. ఇంద్రకీలుడు దుర్గమ్మను తన తపస్సు ద్వారా ఆహ్వానించి ఇలా అన్నాడు. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. అమ్మా, ఈ భూమిని రక్షించడానికి, నీ శక్తిని ప్రపంచానికి చూపించడానికి ఇక్కడికి రావాలి. నేను నా శరీరాన్నే నీకు ఆలయంగా చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండాలి. దుర్గమ్మ ఇంద్రకీలుడు తపస్సుకు మెచ్చి ఇంద్రకీలాద్రి కొండపై ఉండేందుకు ఒప్పుకుంది. అప్పట్లో భూమిపై మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలను హింసిస్తూ దేవతలను సైతం భయపెడుతూ ఉన్నాడు. అతను అనేక యుద్ధాలలో దేవతలను ఓడించి భూమిపై తన సైన్యంతో దౌర్జన్యాన్ని పెంచాడు. దుర్గమ్మ మహిషాసురుణ్ణి అణిచేందుకు భయంకరమైన యుద్ధానికి సిద్ధమైంది. దుర్గమ్మ ఉగ్రరూపంతో 6 చేతుల పవిత్ర రూపంతో మహిషాసురుణ్ణి తుదిమట్టించింది. యుద్ధం చాలా రోజుల పాటు సాగింది. చివరకు దుర్గమ్మ మహిషాసురుణ్ణి క్షణాల్లోనే ధ్వంసం చేసి భూమిని రక్షించింది. అందుకే ఆమెను మహిషాసురమర్దిని అని కూడా పిలుస్తారు. మహిషాసురుణ్ణి ఓడించిన తరువాత దేవతలు దుర్గమ్మను ప్రశంసిస్తూ ఇలా అన్నారు. నీవు శత్రువులపై విజయం సాధించి భూమికి శాంతిని అందించావు. ఇక్కడే నీ స్థానం ఉండాలి. ఈ ప్రదేశానికి నీ విజయానికి గుర్తుగా విజయవాడ అనే పేరు పెట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి విజయవాడ అనే పేరు వచ్చింది. ఇంద్రకీలుడు ఆశయానికి తగినట్లుగా దుర్గమ్మ ఇంద్రకీలాద్రి కొండపై స్థిరమైంది. అక్కడ నుంచి భక్తులను కాపాడుతూ ధైర్యం, శక్తిని అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు విజయవాడలో దసరా ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి. లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్ళి దుర్గమ్మను దర్శిస్తారు. అమ్మవారి కృప కోసం తమ బాధల నుండి విముక్తి పొందడానికి ప్రాణాలకు ప్రాణంగా అమ్మవారిని నమ్ముతారు. ఈ విధంగా దుర్గమ్మ జన్మ రహస్యం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.